మీడియా మిత్రులకు నమస్కారం అన్న. మాది చిటిగిద్ద విలేజ్ నాపేట మండల్. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎస్సీ జనరల్ రావడం సర్పంచ్ రావడం జరిగిందన్న. నేను పోటీ చేస్తున్నాను. యువత, మహిళ, చిటిగిద్ద ప్రజలు ఆశీర్వాదంతో నేను కంపల్సరీ గెలుస్తాననే నమ్మకం ఉంది. యూత్ను అందరూ కోరుకుంటుర్రు. ఉన్న క్యాండిడేట్లలో కూడా యూత్ను అందరూ కోరుకుంటారు కాబట్టి ఉన్న క్యాండిడేట్లు అందరూ యూత్కు బాగా సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న. ఒకవేళ నేను దేవుని దయతోటి ఈ చిటిగిద్దల ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ని అయితే ఏమేమి చేయాలనేది ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన జరిగిందన్న. ఏదైతే నేను ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినో ఏదైతే ఉందో మనకు చిటియాడ రైల్వే స్టేషన్ నుంచి నౌపేట ఎక్స్ రోడ్ వరకు రోడ్డు చాలా దయనీయంగా స్థితిలో ఉందని ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ రోడ్డును ఒక సంవత్సరం లోపు కంపల్సరీ ఆ రోడ్డు నేను పూర్తి చేస్తాను. చెయ్యని ఎడల నా పదవికి ఏదైతే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 15 తారీఖు రాజీనామా చేస్తాను కూడా నేను చెప్తున్నాను. ఆ రోడ్డును వెడల్పు చేయడమే కాకుండా అక్కడ నుంచి స్ట్రీట్ లైట్స్ స్టేషన్ నుంచి ఇక్కడ వరకు లైట్లు గట్ట పెట్టిస్తానన్న. అదేవిధంగా చిటిగిద్ద విలేజ్లో అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అండర్ డ్రైనేజ్ వేపిస్తాను. ఏ గల్లీలు అయితే సీసీ రోడ్లు లేవో అవి కూడా సీసీ రోడ్లు నిర్మిస్తాను. అదేవిధంగా మంచి నీళ్ళ కొరత ఉంది కాబట్టి నీళ్లు సక్రమంగా వచ్చే బాధ్యత ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా అక్కడక్కడ వాడలల్లో బోర్లు ఉన్నాయి కానీ చేతి పంపులు ఉన్నాయి కానీ మోటార్లు లేవు, పంపులు పడాయి, చాలా 4-5 బోర్లు ఖరాబ్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఎలక్షన్ తర్వాత 2 నెలల్లో అక్కడంతా మోటార్లు దించి ఒక 4-5 బోర్లు రిపేర్ చేపిస్తానన్న. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మహిళా సంఘాల వాళ్ళు మాకు మహిళా భవన్ లేదని చెప్పిండ్రు. కానీ ఇక్కడ చిటిగిద్ద విలేజ్లో గ్రామ కంఠంలో ఎక్కడ కూడా గ్రామ పరిధిలో దీనికి ప్లాట్లు లేవు కాబట్టి అందుకనే ఏదైతే నా పట్ట భూమి ఉందో సర్వే నెంబర్ 101లో ఉన్న నా ఒక 5 గుంటల భూమిని మహిళా భవన్కు, అదే బీసీ భవన్కు, ఎస్సీ భవన్, మైనార్టీ భవన్, యూత్ భవన్ నా సొంత భూమిలో కట్టిస్తానన్న. ఇది ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇవి ఇవ్వద్దేమో. ఒకవేళ అనుకుంటే నేను ఇప్పుడే స్టార్ట్ బుక్స్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంటుంది. ఎలక్షన్ తర్వాత ఈ ప్రక్రియ కంపల్సరీ మొదలు పెడతాను. ఏదైతే 10 గుంటల భూమి ఉందో దాన్ని గ్రామానికి అవసరాలకు ఏ భవనాన్ని నిర్మించడానికి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానన్న. అందరూ సహకరించి నన్ను భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే అక్కడ ఈ భవనాలు నిర్మించడం జరుగుతున్నది. అట్లాగే ఏ అయితే సమస్యలు ఈ విలేజ్లో ఉన్నాయో ఒక 2.5 సంవత్సరాల లోపే ఈ సమస్యలన్నీ తీరుస్తానని చెప్తున్నాను. అయితే నేను వేసిన ప్రణాళికలకు చాలా బడ్జెట్ అవుతుంది. గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఇంత బడ్జెట్ ఇట్లా అమలు అవుతుందా, ఇది ఇన్ని రోజుల నుంచి చేయలేరు కదా, ఇప్పుడు ఎట్లా చేస్తారని అనుకుంటారు. కానీ కంపల్సరీ చేస్తాను. నాకున్న సోర్స్ ఉంది, ఏమన్నా చేస్తాను. నా సొంత ప్రాపర్టీని అమ్మైనా సరే కానీ ఈ సమస్యలను కంపల్సరీ 2.5 సంవత్సరాలలోపు పూర్తి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నానన్న. అదేవిధంగా ఇక్కడ ఏ వాడకి వెళ్ళిన కూడా ప్రజలు యూతే ఉండాలి, మీలాంటి వాళ్ళే ఉండాలి అని అంటున్నారు. నేను గిట్టంగా ఆశామాశయం రాలేదన్న. ఈ ఊరిని ఒక ప్రణాళికలతోటి ఈ ఊరిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరిని అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి ప్రణాళికలతోటి ముందుకు వచ్చానన్న. నేను BA LLB కంప్లీట్ చేశాను. ఏమి లా అండ్ ఆర్డర్ తెలిసినవని, సమస్యలను ఎట్లా పరిష్కరించాలో తెలిసినవని, ఏదైతే ఈ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయో మాకు ఎంపీ గిట్ట తోడుగున్నాడు. కంపల్సరీ ఎంపీ నిధులతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి నమ్మకం నాకున్నది కాబట్టి అదేవిధంగా ఈ ప్రజల గిటంగా చిటిగిద్ద ప్రజల గిటంగా నమ్మకంతో భారీ మెజార్టీతోటి నన్ను గెలిపిస్తే ఇప్పుడు పడుతున్న ఈ సమస్యలన్నీ కూడా 2.5 సంవత్సరాలలోపు కంప్లీట్ చేస్తానని తెలుపుకుంటూ ముగిస్తాను.